మై ఛానల్. ఫ్యూచర్ అథారిటీకి గ్రీన్ సిగ్నల్. అవునండి, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్కు దీటుగా 4వ నగరం ఆవిష్కృతం కాబోతుంది. 30,000 ఎకర్లో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన ఈ తాజా నిర్ణయంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. ఆల్రెడీ హెచ్ఎండిఏలో వచ్చే మండలాల లిస్టు డీటెయిల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. హెచ్ఎండిఏ స్థానంలో హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అనే ప్రపోజల్ పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంలోని అమరగల్ వరకు 330 ఫీట్ వెడల్పుతో 41.5 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. పెట్టుబడులకు ఊతమిచ్చేలాగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మహేశ్వరము, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడతల్, అమనగల్లు మండలాల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నారు. 15,000 ఎకర్స్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సమీపంలోనే రిక్రియేషను, జనావాసాల జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాలు మొత్తం 56. అమన్గల్ మండలం నుండి 2 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలం నుండి 8 గ్రామాలు, కడతాల్ మండలం నుండి 6 గ్రామాలు, కందుకూరు మండలం నుండి 18 గ్రామాలు, మహేశ్వరం మండలం నుండి 2 గ్రామాలు, మంచాల మండలం నుండి 3 గ్రామాలు మరియు యాచార మండలం నుండి 17 గ్రామాలు ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ మెట్రో లైన్ని ప్రపోజ్ చేశారు అండ్ దీనికోసం డిపిఆర్ కూడా రెడీ చేశారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో మాకు ఫామ్ ల్యాండ్ వెంచర్ డిటిసిపి అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అబౌట్ వెంచర్ కోసం స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.